ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో మొదలు పెడుతున్నా. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అని అంటే, తల్లి నీ బాధ పోగొట్టే ఉపాయం ఈరోజు నేను చెప్పబోతున్నాను. తల్లి నమ్మకంతో చేస్తే ఫలితం ఊహించలేనంత దక్కుతుంది. తక్షణమే ఈరోజు శ్రీరాముని పాదాలు పట్టుకో అని చెప్పి బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి. ప్రతి ఒక్కరూ కూడాను బాబాగారు చెప్పిన విధంగా బాబాగారి మీద నమ్మకంతో ఎప్పుడైతే బాబాగారు ఏది చెప్పినా జరుగుతుంది అన్న నమ్మకంతో బాబాగారు ఇచ్చే సందేశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటిది ఈరోజు బాబాగారు మనందరి కోసం మంచి ఉపాయాన్ని అందిస్తున్నారు. మరి నమ్మకంతో ఆ ఫలితం దక్కించుకోవాలి అంటే తక్షణమే శ్రీరాముని పాదాలని పట్టుకుందాం. బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఈ వీడియో రూపంలో విని తెలుసుకుందాం. తల్లి నువ్వు నా సందేశం కోసం ఎదురు చూస్తున్నావని నాకు తెలుసు. ఈరోజు నీ నమ్మకాన్ని నేను వమ్ము చేయను తల్లి. ఎప్పుడైతే నువ్వు నమ్మకంతో ఈరోజు శ్రీరాముని పాదాలు పట్టుకున్నావో అప్పుడే నేను నీ కోసం ఒక నిర్ణయాన్ని తీసుకొని ఈ ఉపాయాన్ని అందిస్తున్నాను బిడ్డ. ఆకలి తీర్చడంలో తల్లికి ఎంత సంతోషం ఉంటుందో భక్తుల బాధలు తీర్చడంలో ఈ బాబాకు అంతే సంతోషంగా ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది విషయంలో కొంత ఆలస్యం కావచ్చేమో కానీ నమ్మిన వారిని ఈ సాయి తప్పకుండా కాపాడుతారు తల్లి. ఈ సాయి మీద ఉండవలసింది శ్రద్ధ, భక్తి, సబూరుతో ఉండాలి. నువ్వు ఎంత సబూరుతో మసులుకుంటావో నీ జీవితం కూడా సుఖంగా ఉంటుంది. నేను ఎప్పుడూ నా బిడ్డలకు ఒక్క మాటే చెబుతున్నాను. ఎప్పుడైతే నువ్వు ఓపికతో నీ జీవితాన్ని గడపగలుగుతావో ఆ క్షణమే నువ్వు అన్నింటిలోనూ గెలిచినట్లే. నువ్వు పడుతున్న బాధ, నీ ఆవేదన నాకంతా అర్థమవుతుంది. నువ్వు ఆ బంధం కోసం ఎదురు చూస్తున్నావు. ఆ బంధం ఇంకా నాకు దగ్గర కాలేదు. బాబా ఎప్పుడు నా భర్త నా ముందుకు వస్తాడు, ఎప్పుడు అతను నా ప్రేమని అర్థం చేసుకుంటాడు. ఎన్నో రోజులుగా నిన్ను అడుగుతూనే ఉన్నాను. నా బంధాన్ని నాకు దగ్గర చేయి బాబా. నేను ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాను. ఇక నా వల్ల కావటం లేదు. ప్రతిరోజు నీ సందేశం వింటున్నాను. నువ్వు చెప్పే మాటలు నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాయి బాబా. అయినా ఏదో ఒక చిన్న బాధ ఒక మూలన ఉండిపోతుంది. ఈ బంధం నాకు దగ్గర కాదేమో అన్న భయం నాలో రోజు రోజుకి పెరిగిపోతుంది. తండ్రి నేను నిన్నే నమ్ముకున్నాను. నీ మాటల్ని వింటున్నాను. ఎంతో సంతోషంగా నా బాధనంతా పక్కన పెట్టి మాటల్ని ఆలకిస్తున్నాను బాబా అని నా బిడ్డ ఎంత సంతోషంగా ఈ మాటల్ని వింటూ ప్రతిరోజు నాకు నేను సర్ది చెప్పుకుంటున్నాను బాబా అని నా బిడ్డ ఎంతో ఉత్సాహంగా ఈ మాటలను నాతో చెప్పుకుంటుంది. తల్లి నువ్వు ఇంతే ఉత్సాహంగా నీ పనులను నువ్వు చేసుకుంటూ నీ బంధం కోసం ఎదురుచూడు. తప్పకుండా ఆ బంధం తిరిగి వస్తుంది. తన తప్పు తాను తెలుసుకొని నీ ముందుకు వస్తుంది. తల్లి ఒక ఉద్యోగం అంటావా? నీకోసమే ఈరోజు ఒక చక్కటి ఉపాయాన్ని అందిస్తున్నాను. ఈరోజు నా మీద నమ్మకంతో శ్రీరాముని పాదాలు పట్టుకున్నావు కాబట్టి నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. నువ్వు అనుకున్నది సాధించబోతున్నావు. ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఆ ఉద్యోగం తిరిగి నీకు దక్కబోతుంది. ఇక ఎలాంటి బెంగ పెట్టుకోవద్దు. ఆలోచించకు. నేను చెప్పినట్టు చేస్తే నీ జీవితం ఎంతో సుఖంగా సాగిపోతుందమ్మా. ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడు మోసం చేయరు. భయపడవలసింది తీయగా మాట్లాడే వారితోనే మనసులో అసూయ పెంచుకుంటారు. సమయం వచ్చినప్పుడు మారిపోతారు. అద్దం బలహీనమైనదే కానీ నిజాన్ని చూపడంలో ఎప్పుడూ భయపడదు. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఒక పక్షి పైకి ఎగిరితే మిగతా పక్షులు కూడా తనతో పాటు పైకి ఎగిరి ఎంతో
ఆనందాన్ని ఇస్తాయి. అదే మనుషులైతే ఒక వ్యక్తి పైకి ఎదుగుతూ ఉంటే వాడిని తొక్కి ఆనందిస్తూ ఉంటారు. ఇలాంటి జనం మధ్య నువ్వు బతుకుతున్నావు తల్లి అని చెప్తున్నారు. జనం మధ్య నువ్వు బతికేటప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నిన్ను ఎప్పుడు పతనం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వారిని నువ్వు దృష్టిలో పెట్టుకోవాలి. నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడు నిన్ను పాతాళంలోకి తొక్కాలా అని ఎదురు చూస్తూ ఉంటారు. అదే కొంతమంది అయితే నీ ఆత్మీయులు నిన్ను ఎప్పుడు ఉన్నత స్థాయిలో చూడాలనే ఎదురు చూస్తారు. నువ్వు ఏ విధంగా వారిని దగ్గరకు తీసుకుంటే నీకు ఆ విధంగానే వారు కనిపిస్తారు. ముందు నువ్వు ఆలోచించే విధానాన్ని మార్చుకో. ఎవ్వరిని అంత తొందరగా ఈజీగా నమ్మకు. ఎందుకంటే మనుషులు కదా, తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పుల్ని సరిదిద్దుకొని ముందుకు నడవటమే జీవితం. అలాగని అన్నింటిలోనూ నువ్వు సర్దుకొని నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవటం మర్చిపోతావేమో, కానీ ఈ సాయి ఉన్నంత వరకు దానిని నేను గుర్తు చేస్తూనే ఉంటాను తల్లి. నువ్వు ఆలస్యం చేసే కొద్దీ నీ జీవితం అలాగే సాగిపోతుంది. ముందు ఆ కన్నీళ్లను తుడుచుకొని లేచి నడవటం మొదలుపెట్టు. మొదటి అడుగు నుండే నీ జీవిత గమ్యాన్ని నువ్వు చేరుకోవడానికి సంకల్పించుకోవాలి. అప్పుడే నువ్వు నీ దృష్టిని ఎప్పుడూ నీ విజయం వైపు మళ్లించుకోవాలి. గమ్యాన్ని చేరుకునే దారిని వెతుక్కోవాలి. ఆనందం, నమ్మకం అనేవి అమ్మకానికి దొరకవు. ఆనందాన్ని మనుషులతో పంచుకోవాలి. నమ్మకాన్ని మనుషులలో పెంచుకోవాలి. అంతేకాని కిరాణా షాపులో దొరికేవి కాదు కదా. నీకు సాయం చేసిన వారిని మర్చిపోవద్దు. నిన్ను ప్రేమించిన వారిని ద్వేషించవద్దు. నిన్ను నమ్మిన వారిని మోసం చేయకూడదు. భయం ఒక ఊరు కుక్క లాంటిది. భయపడితే వెంట పడుతుంది తల్లి. ధైర్యంగా ఎదురు నిలబడితే అది పారిపోవటానికి ప్రయత్నం చేస్తుంది. జీవితం కూడా అంతే. సమస్యలను చూసి బెదిరిపోకూడదు. సమస్యలు ఇంకా పెను సమస్యలుగా మారిపోతాయి. సమస్యల్ని ఒక సవాలుగా స్వీకరించి పోరాడుతూ ప్రయత్నిస్తే అది నీ బానిసగా మారిపోతుంది. జీవితం కూడా అంతే. ఎప్పుడూ నువ్వు సమస్యలను చూసి భయపడుతూ కూర్చొని కన్నీరు కారిస్తే అవి ఇంకా నిన్ను బాధ పెడతాయి. కానీ వాటి నుండి నీకు పరిష్కారం దొరకదు. ముందు ఆ సమస్య ఎక్కడ పుట్టింది, ఎలా దీన్ని పరిష్కరించుకోవాలి, ఏదైనా మార్గం ఉందా అని ఒక్కసారి ఆలోచించు. నీకు ఇతరుల వల్ల సమస్యలు వస్తే వారి నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయి. ఒకవేళ నీ వల్ల తప్పులు జరిగి ఉంటే ఒకసారి క్షమించమని కోరుకో. తప్పులేదు. ఎందుకంటే పెద్దవాళ్ళ ముందు తలదించటం తప్పులేదు. అదే చేయని తప్పుకి నిందని పడి అనుభవిస్తూ ఉంటే ఆ బాధని తట్టుకోలేక నువ్వు నా ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటే దానికి పరిష్కారం దొరకదమ్మా. ఏదో ఒక రోజు నిన్ను నిందలు వేసిన వారు ఆ తప్పు ఎవరిది అని గ్రహిస్తారు. అంతేకాదు, నిన్ను వారు మనస్ఫూర్తిగా దగ్గరకు తీసుకొని క్షమించేస్తారు. అప్పుడు నువ్వు కూడా ఆనందంగా నీ వాళ్ళతో ఉండవచ్చు. ఏది ఏమైనా నీ వాళ్ళతో నువ్వు సంతోషంగా ఉండటమే కావాల్సింది. ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే దానిని నువ్వు మళ్ళీ తిరిగి అనడం భావ్యం కాదు. ఎందుకంటే ఈ సాయి బిడ్డలు ప్రతిరోజు నేను చెప్పే మాటల్ని అర్థం చేసుకోవాలి. నా బిడ్డ తిరిగి ఎదిరించి మాట్లాడే మనస్తత్వం కాదు. ఎవరు ఎన్ని అన్నా కూడా భరించే శక్తిని నేను ప్రసాదించాను. అందుకే నా బిడ్డలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండబోతున్నారు. ఖచ్చితంగా నా బిడ్డ రాబోయే సంతోషాన్ని చూసి గౌరవంగా, ఉన్నతంగా బ్రతకగలదు. మన మాట మీద మన జీవితాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి సరిగ్గా మాట్లాడటాన్ని నేర్చుకోవటం కోసం ఎంత శ్రమించినా కూడాను తప్పు లేదు, నష్టం లేదు. సరిగ్గా మాట్లాడటాన్ని నేర్చుకోవటమే వ్యక్తిత్వ నిర్మాణంలో ముఖ్యమైన అంశం. ఇది గుర్తుపెట్టుకోవాలి తల్లి. నేను ఉన్నత స్థాయికి ఎదగాలి బాబా, మంచి స్థానంలో నిలబడబోవాలి. అందరూ నన్ను అవమానిస్తున్నారు, వారందరికీ నేను బుద్ధి చెప్పాలి అని అనుకుంటే సరిపోదు తల్లి. ఎంతో ఎత్తుకి ఎదగాలని ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు. లేచి నిలబడు, అన్వేషించు, ఆలోచించు.
ఆ తర్వాత ఆచరించి చూడు. అప్పుడే అసాధ్యాలు అనుకున్నవి కూడా సుసాధ్యం అయ్యేది, అద్భుతాలు కూడా జరిగేది. కాబట్టి ఏదైనా సరే ఆలోచించి ఒక ముందడుగు వేస్తే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. తల్లి, నీకొక విషయం తెలుసా? ఏం జీవితం ఇది అని బాధపడటం కంటే నా జీవితానికి ఏం తక్కువైంది అని సంతోషంగా బ్రతికి చూడాలి. జీవితం ఎంతో బాగుంటుంది. మనకన్నా కొన్ని వేల మంది బాగుండి ఉండవచ్చు, కానీ కొన్ని కోట్ల మంది కన్నా మనం బాగున్నామన్న నిజాన్ని నువ్వు మరువకూడదు. సంతోషం అనేది మన మనసు సృష్టించుకోవాలి. అప్పుడే నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు. ఒక్కసారి ఈ సాయిని చూడు. ఒక్కసారి సాయి ముందు కూర్చొని సాయి ఫోటోని చూడు. సాయి కళ్ళల్లోకి చూడు. నీకొక అద్భుతమైన జీవితాన్ని ఈ సాయి చూపిస్తాడు. నువ్వు సాయి పాదాలను పట్టుకో. నువ్వు నూరేళ్ళు ఆనందంగా ఉండేలా నేను చేస్తాను. ఈరోజు శ్రీరాముని పాదాలు పట్టుకోమని ఎందుకు చెప్పానో తెలుసా తల్లి? ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూడు. నేను నీకు చక్కటి ఉపాయాన్ని అందిస్తాను. తల్లి, నువ్వు ఒక అక్షర సత్యాన్ని గ్రహించాలి. నేను చెప్పేది వినాలి అనుకోవటం ఎంత మూర్ఖత్వమో నాకు ఎవ్వరూ చెప్పనక్కర్లేదు. నాకన్నీ తెలుసు అనుకోవటం కూడా అంతే మూర్ఖత్వం అవుతుంది. పుట్టేది కూడా తెలియదు, పోయేది కూడా తెలియదు, మరుక్షణంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. తెలుసు అనుకోవటాన్ని మించిన అజ్ఞానం లేదని తెలిసి మసులుకోవటమే మంచిదవుతూ ఉంటుంది. తల్లి, ఈరోజు ఈ ఉపాయాన్ని నువ్వు గ్రహించి అర్థం చేసుకున్న వెంటనే ఆచరణలో పెట్టి చూడు. నీ జీవిత లక్ష్యం నువ్వు ఖచ్చితంగా ఒకరోజు చేరుకుంటావు. అంతేకాదు, ఎన్నో రోజులుగా నువ్వు కోరుకుంటున్న ఆ కోరిక కూడా తక్షణమే తీరటానికి ఒక మార్గం అనేది ఏర్పడుతుంది. అది శ్రీరాముని అనుగ్రహం వల్ల నీకు దక్కుతుందమ్మా. తప్పకుండా ఇది ఆచరణలో పెట్టి చూడు. ముందు ప్రతిరోజు ఏ రోజైనా పర్వాలేదు, నువ్వు శుభ్రంగా శుచిగా ఉన్నప్పుడు తలంటు స్నానం ఆచరించిన తర్వాత లేదా శుద్ధిగా స్నానం ఆచరించిన తర్వాత నీ ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత శ్రీరామ రక్ష స్తోత్రం ఒకటి ఉంటుంది. శ్రీరాముని రక్ష స్తోత్రం ఎప్పుడైతే నువ్వు పఠనం చేయగలుగుతావో, పారాయణం చేయగలుగుతావో ఆ క్షణం నీ జీవితంలో మార్పు అనేది మొదలవుతుంది. ఈ స్తోత్రానికి నియమాలు ఏమీ లేవు. ఉదయమే నువ్వు లేచిన క్షణమే మీ ఇంట్లో టీవీలో లేదా మీ మొబైల్లో అయినా ఈ శ్రీరామరక్ష స్తోత్రాన్ని వినవచ్చు. లేదా చదవాలి అంటే మాత్రం ఖచ్చితంగా శుభ్రంగా ఉండి శుచిగా ఉండి ఇంట్లో ఒక దీపం వెలిగించిన తర్వాత శ్రీరామరక్ష స్తోత్రాన్ని నువ్వు పారాయణం చేయగలిగితే మరీ మంచిది. లేదు, ఈ పదాలన్నీ నీకు కష్టంగా ఉన్నాయి, నేను కొద్ది రోజులు వింటాను అంటే ఖచ్చితంగా మీరు మొబైల్లో కానీ టీవీలో కానీ యూట్యూబ్లో కానీ పెట్టుకొని ఈ స్తోత్రాన్ని లిరిక్స్ని మీరు చేతిలో పట్టుకొని ఒక్కొక్క పదాన్ని టీవీలో చూస్తూ ఆన్లైన్లో చేసుకుని కూర్చొని మీరు ఒక్కొక్క పదాన్ని చదవటం ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా మీకు అతి తొందరలోనే వస్తుంది. మరి అంత కష్టమైన పదాలైతే కాదండి, ఖచ్చితంగా మీరు పారాయణం చేయగలుగుతారు. మీకు చాలా సమయం కూడా పట్టదు. 5 నుండి 10 నిమిషాలు టైం పడుతుంది మీరు చదవగలిగితే. లేదు, మేము పాట రూపంలో వింటాము అంటే ఖచ్చితంగా 15 నిమిషాలు పడుతుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది కాబట్టి. మరి ఏ విధమైన సరే మీరు ఈ శ్రీరామరక్ష స్తోత్రాన్ని ఖచ్చితంగా మీరు ఉదయం సాయంత్రం వేళ మీ ఇంట్లో ధ్వనించాలి. మీరు కూడా కూర్చొని ఆ రామయ్య అనుగ్రహం కోసం ఆ రక్షా స్తోత్రాన్ని పారాయణం చేయటానికి ప్రయత్నం చేయండి. ఇది తప్పకుండా మీ జీవితంలో పెద్ద మార్పునే తీసుకొస్తుంది. శ్రీరాముని అనుగ్రహం కూడా కలుగుతుంది. నమ్మకంతో చేయాలి. ఏదైనా చేస్తే తప్పకుండా నమ్మకం అనేది చాలా ముఖ్యం. ఎప్పుడైతే నువ్వు నమ్మకంతో పని చేయగలుగుతావా, నా జీవితంలో మార్పు వస్తుంది అన్న నమ్మకంతో ఉంటే అది ఆ భగవంతుడు తప్పకుండా తిరిగి ఇచ్చేస్తాడు. విధి 1000 తలుపులు మూసి ఉంచిన ప్రయత్నం ఒక్క కిటికీకైనా తెరుస్తుంది.
అందుకే ప్రయత్నం అన్నది ఎన్నటికీ మానకు. అదే నిన్ను గెలిపిస్తుంది. ఇది నిజమండి. ఎవరైతే నమ్మకంగా పారాయణం చేయగలుగుతారో, శ్రీరామరక్ష స్తోత్రం ఎవరైతే పారాయణం చేస్తారో వారి జీవితంలో నిజంగా మార్పు కనిపిస్తుంది. ప్రయత్నం చేయకుండానే అసలు ఇవన్నీ జరుగుతాయా అని మీరు డౌట్ పడకండి. ఏదైనా సరే ప్రయత్నమే తొలిమెట్టు అని చెప్పాలి. తల్లి, కోట్లు ఉన్నోడిని చూసి బాధపడద్దు. వానికి ఉండాల్సిన తలపోట్లు వానికి ఉంటాయి. కంటి నిండా నిద్ర ఉండదు. కళ్ళు తెరిస్తే ఖాళీ ఉండదు. కూర్చుంటే కుదురవదు. వాడి నేల భార్య బిడ్డలతో కాలక్షేపం చేయలేడు. నేలవాడు నలుగురు మిత్రులతో కూర్చొని సరదాగా ముచ్చట్లు పెట్టుకోలేడు. పండగ వస్తే ఊరు వెళ్ళలేడు. పనిలో పడితే ఇంటికి పోలేడు. ప్రతీది లాభ నష్టాలతోనే చూస్తాడు. మరి దేంట్లో వాడు నీకన్నా గొప్పవాడు? కోట్లున్నోడిని చూసి బాధపడకు. వాడికి ఉండాల్సిన తిప్పలు వాడికి ఉంటాయి. అందుకే జీవితంలో నువ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ళని ఎవ్వరిని వదులుకోకూడదు. అలాగని నిన్ను బాధ పెట్టే వాళ్ళని మాత్రం క్షమించి వదిలేసాయి. వాడి తిప్పలు వాడే పడతాడు. అంతా భగవంతుడే చూసుకుంటూ ఉంటాడు. ఎంత డబ్బున్నా ఆ డబ్బుతో కొనలేనివి ఎన్నో ఉన్నాయని గమనించాలి. 3 వేళ్లతో దానం చేస్తే 5 వేలతో తినగలం. 10 వేళ్లతో సహాయం చేయగలిగితే వేళ్ళ సంపాదించగలం. ఇది గుర్తుపెట్టుకో తల్లి. ఎప్పుడూ నువ్వు సహాయపడటానికి సిద్ధంగా ఉండాలి. నీ చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా నీ నుండి ఎవ్వరికైనా సహాయం అవసరం పడితే ఖచ్చితంగా నీ వల్ల అయ్యింది చేసి చూడు. నువ్వు ఎంతో సంతోషిస్తావు. అలాగే నువ్వు కష్టపడి సంపాదించిన దాంట్లో ఎవరికైనా ఒక్కసారి కడుపు నిండా అన్నం పెట్టి చూడు. అది నీకు ఎంతో తృప్తినిస్తుందో. అదే తల్లి నేను చెప్పేది. నీ ముందుకు ఎవరైనా వచ్చి చేయి చాచితే వారికి ఆ సహాయం ఎంత అవసరమో ఒక్కసారి ఆలోచించు. ఆ సహాయాన్ని చేసి చూడు. నీకు ఎంతో ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. ఆలోచనలు అంటూ వ్యాధి లాంటివి. మనం నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే అవి ఖచ్చితంగా మనకు నెగిటివ్గానే వస్తాయి. పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే పాజిటివ్గానే ఉంటాయి. ఏది ఎలా ఆలోచిస్తే అదే నీకు తిరిగి వస్తుంది. నీకు నచ్చని మనిషి గురించి మాట్లాడకు. ఇష్టం లేని వ్యక్తిని తెలవకూడదు. మనల్ని చులకన చేసే వారిని అసలు పట్టించుకోకూడదు. అప్పుడే మనం పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతాం. నేను నీ రాబోయే కష్టాన్ని ఆపను, కానీ నీవు దానిని సులువుగా దాటటానికి శక్తిని ఇవ్వగలను. నీ దారిని సరళంగా చేయగలను. కేవలం నువ్వు ధర్మ మార్గంలో సాగుతూ ఉండాలి. అంతే తల్లి. అణువంతైనా అర్థం చేసుకునే మనసు లేకపోతే ఆకాశమంతా ప్రేమను ఉన్నా కూడా అది వ్యర్థమే అవుతుంది. దేవుడు నీకు కష్టాలను ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు. ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు, ఎంతమంది నటిస్తున్నారు అనేది నీకు తెలియచేయడానికి మాత్రమే. ఇది గుర్తుపెట్టుకో. మనకి ఇచ్చే సమయాన్ని బట్టి మన విలువ అర్థమవుతుంది. మనం వాళ్ళ దృష్టిలో ఎక్కడ ఉన్నాము అనేది. కాబట్టే ఎవరిని ఎక్కడ ఏ విధంగా ఉంచాలి, ఎవరిని ఎంతగా దగ్గరికి తీసుకోవాలి అన్నది అంతా నీ చేతుల్లోనే ఉంది. నువ్వు మాత్రమే నిర్వర్తించవలసిన బాధ్యత విషయంలో నిర్లక్ష్యంగా మాత్రం ఉండవద్దు తల్లి. అందుకు ఎవరి సహాయం అవసరం ఉండదని మాత్రం గుర్తుపెట్టుకో. ఎందుకంటే అందులో నువ్వు ఎంత ప్రావీణ్యం సంపాదించావు అన్నది నీకే తెలుసు. కాబట్టి ఈ రోజుల్లో బంధాలు బలంగా ఉండాలి అంటే మనల్ని మనం కోల్పోయి పూర్తిగా వాళ్ళకి నచ్చినట్లు ఉండాలి. మనకు నచ్చినట్లు బతకటం ప్రారంభించటం మరుక్షణం ఆ బంధం ముగిసినట్టే. కాబట్టి ఎవరిని ఎక్కువగా నమ్మకు. అలా నమ్మితే తర్వాత వారి వల్ల నువ్వు మళ్ళీ బాధపడవలసి వస్తుంది. ఈరోజు నా మీద నమ్మకంతో, సాయి మీద నమ్మకంతో, నీ తండ్రి మీద నమ్మకంతో, శ్రీరాముని అనుగ్రహం కోసం ఈరోజు శ్రీరాముని పాదాలను పట్టుకున్నావు తల్లి. నిజంగా నీ జీవితంలో పెద్ద మార్పే రాబోతుంది. ఈరోజే నేను చెప్పినట్టు ఆచరణలో పెట్టి చూడు. శ్రీరామరక్ష స్తోత్రాన్ని ఈరోజు సాయంత్రం నుండే నువ్వు పారాయణం చేయటం మొదలుపెట్టు. కనీసం ఒక్కసారి మాత్రమే నువ్వు వినడానికి ప్రయత్నం చేయి. ఆ తర్వాత పారాయణం చేసి చూడు.
నిజంగా నీ జీవితం చాలా కొద్ది రోజుల్లోనే మార్పు కనిపిస్తుంది. మరి ఈరోజు ఈ బాబా చెప్పిన మాటలు నువ్వు అర్థం చేసుకున్నావు అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా బాబా చెప్పిన సందేశం మీకు అర్థమవుతున్నట్లయితే ఖచ్చితంగా శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సాయి భక్తుల ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఒక్క లైక్ చేయటం వల్ల ఎందరో సాయి భక్తులకి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ